హైదరాబాద్ పాత బస్తీలో వక్స్ ఆస్తులు ఎక్కడున్నాయో ప్రకటించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డి ఉందా అని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ప్రశ్నించారు. కందిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ప్రజల కోసం తీసుకువచ్చిన వక్స్ చట్టాన్ని కొందరు ఎంపీలు వ్యతిరేకించడం మూర్ఖత్వం అని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాజీ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారు అమలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఆ రకంగా తీసుకొని వచ్చినటువంటి ఒక కొత్త చట్టం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ముస్లింలకి, ముస్లిం మహిళలకి, ముస్లింలలో ఉన్నటువంటి మైనార్టీలలో ఉన్నటువంటి మైనార్టీలకి ఉపయోగపడే రీతిలో తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025 మీద ఈ దేశంలో కొంతమంది కావాలని ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. దీనిపై ప్రజల్లో కొంత అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావడంతో పాటు వాస్తవాలని ప్రజల ముందు ఉంచాలనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు, భారత ప్రభుత్వం ఆదేశాల మేరకి దేశవ్యాప్తంగా ఎంపీలము, ఎమ్మెల్యేలము అందరూ కూడా తిరిగి ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. సో దేశంలో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది, ఈ అంశాలని పక్కన పెడితే ముందు మనం ఉన్నటువంటి సంగారెడ్డి జిల్లా, పాత మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాల లోపల వక్ఫ్ పేరిట, వక్ఫ్ ఆస్తుల పేరిట ప్రైవేట్ భూముల్ని కూడా వక్ఫ్ అని చెప్పి ప్రకటించి పేద ప్రజల్ని, రైతుల్ని, చివరికి జహీరాబాద్ లాంటి ప్రాంతంలో మైనార్టీలు కూడా వక్ఫ్ని రద్దు చేయాలనేటువంటి ధర్నాలు చేసేటువంటి పరిస్థితిని కల్పించినారు. ఒక జహీరాబాదే కాదు, జహీరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు, జహీరాబాద్ మున్సిపాలిటీ, సంగారెడ్డి, గజ్వేల్ మున్సిపాలిటీ, ఇట్లా చాలా ప్రాంతాల లోపల నేను గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి దుబ్బాక నియోజకవర్గంలో నార్సింగి అనే మండలంలో ఒక ఊరును కూడా ఊరిలో ఉన్న ఇండ్లతో సహా 3 తరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు. ఊరిలో ఉన్నటువంటి ఇండ్లు మొత్తం కూడా వక్ఫ్ ఆస్తులుగా ప్రకటిస్తే రాష్ట్ర హైకోర్టులో అదొక పెద్ద కేసు నడుస్తూ ఉంది. గత 10-15 సంవత్సరాల నుంచి గ్రామస్తులు తిరుగుతూ ఉన్నారు. ఊరు పోయింది, 3 తరాలు, తాతలు, తండ్రులు, ఆఖరికి మనమలు వస్తే మనమలు ఉంటున్న ఇళ్ళని కూడా వక్ఫ్ కిందనే డిక్లేర్ చేశారు. నార్సింగి, చేగుంట, సంగారెడ్డి, జహీరాబాద్, సిద్దిపేట, గజ్వెల్, ఇట్లా వాళ్ళకి ఏది నచ్చితే అది వక్ఫ్ బై యూజర్ 2013 లోపల. యాక్చువల్గా 1913లో వచ్చినటువంటి చట్టానికి 2013లో UPA 2 ప్రభుత్వం చేసినటువంటి సవరణలతోటి అనేక ప్రాపర్టీస్ అనేటివి వక్ఫ్ బోర్డు చేతుల్లోకి పోతూ హిందువులకి, నాన్ హిందూస్కి, ముస్లిమ్స్ కూడా చాలా సందర్భాల్లో నష్టం చేకూర్చడం జరిగింది. అందుకని ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసిన సందర్భంగా పార్లమెంట్లో అడిగారు. ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ విస్తృతంగా పర్యటించి రకరకాల వ్యక్తులైనటువంటి అభిప్రాయాల్ని వినాలి అని జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈ దేశంలో 38 ప్రాంతాలకు పోయి దాదాపు అన్ని రాష్ట్రాలకు తిరిగి దాని మీద ఉన్నటువంటి బాధితుల ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. సో దేశానికి సంబంధించి, దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులకు సంబంధించి చాలా వరకు మా మంత్రులు, కేంద్ర మంత్రులు, మా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులంతా చాలా స్పష్టంగా దాని మీద ఈపాటికే దేశ ప్రజలందరికీ వివరణ చేస్తూ వస్తూ ఉన్నారు. నేను ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి, పాత మెదక్ జిల్లాకు సంబంధించి మీ ముందు కొన్ని విషయాలు ఉంచదలుచుకున్నాను. వక్ఫ్కి సంబంధించి ముందు సంగారెడ్డితో మొదలు పెడితే, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్లో సర్వే నెంబర్ 78లో 197 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 200 మంది రైతులు సాగు చేసుకుంటూ వీళ్ళకి పాస్ పుస్తకాలు కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ధరణి అనేటువంటి ఇష్యూ వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళకి పాస్బుక్లు ఇవ్వకుండా ఈ రైతుల కష్టాలు ప్రారంభం చేసి ఈ భూమిని వక్ఫ్ భూమి అని డిక్లేర్ చేసి ఇన్నే ఉంటుంది. మా సంగారెడ్డి మీడియా మిత్రులు పోయి అడిగితే ఆ గ్రామంలో ఉండేటువంటి రైతులు వాళ్ళ కష్టాలను మీ దృష్టికి తీసుకొని వస్తారు. ధరణి వచ్చిన తర్వాత వాళ్ళ పాస్బుక్లు ఆపేసిరు, బ్యాంకు లోన్లు ఆపేసిరు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, రైతు రుణమాఫీ లేదు, రైతులకి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఈ రైతులు వాళ్ళ తాతల కాలం నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కొండాపూర్ మండలం సైదాపూర్ సర్వే నెంబర్ 78, టోటల్ ఎక్స్టెంట్ 197 ఎకరాలు. పక్కనే మా పాటిల్ సార్ ఉన్నారు. జహీరాబాద్లో సత్వార్లో ఒక దేశ్ముఖ్ రైతు కుటుంబానికి సర్వే నెంబర్ 429, 430, 471లో 40 acres ల్యాండ్ ఉంటుంది దేశ్ముఖ్ గారికి. సర్వే నెంబర్ 429, 430, 471 ఈ 3